దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. అంటే ఇక్కడ రూపాంతరం పొందటం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. బాగా వినాలి. ఫిలిప్పీ పత్రిక 2:6 ప్రకారం క్రీస్తు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని హి డినైడ్ హిమ్సెల్ఫ్. అంటే లోకానికి ఎలా వచ్చాడు? ఆయన మనుష్య రూపిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు, ఒక సామాన్య మానవుడిగా అపొస్తలులతో నడిచాడు. ఇప్పుడు కొండెక్కిన తర్వాత ఎలా మారిపోయాడు? ఆయన మనుష్య రూపిగా లేడు, దాసునిగా లేడు, వడ్లవాని కుమారుడిగా లేడు, మనుష్య కుమారుడిగా లేడు, ఒక బోధకుడిగా లేడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరమందు ఇముడ్చుకొని ఆయన ఏమైపోయాడంటే రూపాంతరము పొందాడు. చప్పట్లు కొట్టి దేవునామాని మహిమించండి. ఆయన రూపాంతరము ఏ రూపాంతరం పొందాడంటే మానవత్వము నుండి దైవత్వానికి మారిపోయాడు. అంటే సంపూర్ణమైన దేవుని ముఖ చిత్రమును రూపాంతర కొండ మీద చూపించాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ అండర్స్టాండ్ క్రైస్ట్ యాజ్ యువర్ గాడ్? యేసు ప్రభు దేవుడు అని మీకు అర్థమైందా? మన క్రైస్తవ శాఖలలోనే కొంతమంది ఉన్నారు, యేసు ప్రభుని దేవుని కుమారుడు అంటారు, అంతే, దేవుడిగా ఒప్పుకోరు. కొంతమంది ప్రవక్తలలో ఒకడంటారు, అంతే, దేవునిగా ఒప్పుకోరు. కానీ ఒక మూమెంట్ వచ్చింది, పరిశుద్ధ ప్రవక్తలు లేచారు, వాక్యాన్ని కరెక్ట్ గా బోధించి యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పుడు ఏమని ప్రకటిస్తున్నారంటే సర్వాధికారి అయిన దేవుడిని ప్రకటిస్తున్నారు, నిరంతర స్తోత్రారులని ప్రకటిస్తున్నాడు, బలవంతుడైన దేవుడని ప్రకటిస్తున్నాడు, నిత్యుడైన తండ్రి అని ప్రకటిస్తున్నాడు. కారణం ఏమిటంటే వీళ్ళందరూ రూపాంతర కొండ ఎక్కిన వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మందికి రూపాంతర కొండ అనుభవం లేదు. రూపాంతర కొండ అనుభవం అంటే ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభు వారే 100% దేవుడు అని నమ్మడమే రూపాంతర కొండ అనుభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా మట్టుకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీకు యేసు ప్రభు దేవుడని నీకు నిజంగా అర్థమైందా? ఏమన్నా చెప్పారు, మీరు చెప్పారు, నేను నమ్మిన కాదు, నీకు తెలిసిందా? నా మట్టుకు నేను నమ్ముతున్నాను. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, తీతుకు పత్రికలో ఉన్నది మహా దేవుడు. ఆయన దేవుడు అనే పదమునకు తోకానికి కరెక్ట్ గా సరిపోయిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరి ఎవ్వరూ లేరు. అందుకనే వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే వారి ఎదుట రూపాంతరము పొందాడంటే మనిషిగా ఉన్నవాడు, దాసునిగా ఉన్నవాడు,